హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేను. ఎందుకనంటే మొన్న ఆయిల్ పడింది. సో చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఏంటి ఈ మధ్యన వీడియోస్ అస్సలు చేయట్లేదు, మీ వీడియోస్ రావట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకనంటే మొన్న భోగి ముందు రోజు అనుకుంటా వడలేస్తున్నాను టిఫిన్ కోసం వడలేస్తున్నప్పుడు ఆ వడ ఒకటి పేలిందనమాట, డామ్ అని. అందులో మిర్చి ఏదో ఉన్నట్టుంది. సో అది పేలే వరకు ఇట్లా మొత్తం అంతా అయింది. కన్ను దగ్గర ఎక్కువ పడింది అనమాట ఇక్కడ. సో స్వెల్లింగ్ వచ్చింది ఇదంతా. ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, ఇప్పుడు ఏం కాదు. అయితే వచ్చేసి అందుకే వీడియో చేయలే. టాపిక్ ఏంటంటే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ నేను మార్కెట్కి వెళ్తే మార్కెట్లోని ఆమె ఒక 500 తీసుకుని వచ్చింది. అయితే కూరగాయలతో పాటు లేడీస్ని కదా, తెలుసు కదా, ఏదో జ్యువెలరీ అని అవన్నీ ఇవన్నీ మీన్స్ సబ్బులు, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఏవో సంథింగ్ తీసుకుంది. 500 ఓన్లీ కూరగాయలు తీసుకుందామని తెచ్చే వరకు ఎక్కువ తీసుకొస్తే సరిపోతే ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వవి, ఇంటికి వెళ్ళి ఇంకిస్తా అంటే దాంతో ఏముంది లేవే అని చెప్పేసి 100 రూపీస్, 100 రూపాయలతో నేను పెద్దంటి వాళ్ళని అయిపోయి అప్పటికి నా దగ్గర ఉన్నాయి. సరే 100 రూపీస్ తీసుకోవే అన్నా. ఇంటికి వెళ్ళంగానే ఇస్తా అన్నది. మేము అలా మార్కెట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చే వరకు వాళ్ళ హస్బెండ్ బయట నుంచి ఉన్నారనమాట. ఏమండి 100 రూపాయలు ఉంటే ఇవ్వండి, పావనికి ఇవ్వాలి అని అనండి. ఒక 10 నిమిషాలు ఆగు అని అన్నాడు. అని అంటే 2 నిమిషాలు ఆగిపోయి ఇస్తాడు, ఇచ్చి నీకు ఇస్తానంటే పోనీ లేవే తర్వాత ఇద్దామని నేను అన్నా. నేనంటే ఆగు, ఇప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, నేను తర్వాత మర్చిపోతాను, ఇలానే 10-20 తీసుకుంటున్నా మర్చిపోతున్నాను, 2 నిమిషాలు ఆగు ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. సరేలే నించుంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ మాట్లాడుతున్నారు కదా. సరే ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ అయిందేమో, తర్వాత ఇస్తాడేమో అనుకున్నాను. అని అనుకుంటే సిచ్యువేషన్ ఏంటంటే అయ్యలే దాని 2 నిమిషాలు ఆగలేవా అన్నారు. ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఫోన్ పెట్టేసి లోపలికి పోతుండు. అడిగింది, ఏమండి 100 రూపాయలకి ఇవ్వండి, వెయిట్ చేస్తుంటాను, ఆమెకి ఇవ్వాలి అని అని అంటే 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేవా నువ్వు అన్నారు. అని అంటే నేను ఇంకా నాకేదో అంబెరసింగ్, ఏదో 100 గురించి ఇక్కడ నుంచి ఓడిపోయినేంటి, ఆమెంటి ఇట్లా, ఈయనేంటి ఇట్లా, కొంచెం షై అనిపించి సరేలే ఉన్నప్పుడు ఇప్పుడేం వద్దులే, తర్వాత నిదానంగా అడిగి ఇద్దులే, దాన్ని 100 రూపాయలది ఏముందిలే అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసాను. లోపలికి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాకిలి ఊడుస్తున్నా ముగ్గేద్దామని వేస్తుంటే తనకు అనిపించింది. హాయ్ అన్నది. సారీ నేను నీకు ఒక 2-3 డేస్లో ఇస్తా అన్నది. వస్తే 100 రూపాయలకి నువ్వేమన్నా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేనేమో ఇల్లు వదిలి వెళ్ళిపోతానా? ఆయన ఫ్రెండ్స్ అన్నాక 100-200 చూసుకుంటాం, అయింది వదిలేసి ఆ మ్యాటర్. నేను ఏదో నార్మల్గా హాయ్ చెప్తే నువ్వు 100 అంట, అసలు ఏమైంది అన్న, కొంచెం మొహం అలా పెట్టింది. ఎందుకు ఏమైందని అన్న అని అంటే తను చెప్పింది, ఇంట్లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఇయ్యనంటే కాల్ చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాడు. అడిగితే ఆగలేవా అన్నాడు. తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాడు. ఆగలేవా అన్నాడు. అంటే ఇన్ని పనులు చేయడానికి ఉంది కావాలని నేను తనని వెనక్కి తిరుగుతుంటే వెనక్కి తిప్పుకుంటున్నాడు అని అన్నది. సరే వదిలేసేయి, మరి తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాలే అని అన్నాను. ఆ తర్వాత అర్జెంట్ కాల్ వచ్చి వెళ్తున్నాడంటే వెళ్తూ మళ్ళీ ఆమె గుమ్మం దగ్గర ఏదో పనిలో కూర్చుంటే ఇందాక 100 రూపాయలు అడిగా కదా, ఇదిగో అని అన్నాడంట. అడిగితే తనకి ఎందుకు మరి 100 రూపాయలు తీసుకురాడు అనిపించలేదంట. వదిలే, ఇప్పుడేం అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు అడుగుతానులే అని అనిందంట. నాకు చాలా బాధ అనిపించింది. మరి నేనన్నా ఇచ్చినప్పుడు తీసుకుంటే అయిపోతుంది కదా, నువ్వు ఎందుకు వద్దన్నావు, నువ్వు 10 సార్లు అడిగావు కదా, మరి ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి కదా అని అడిగితే తను చెప్పిన రీజన్ నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, ఎవరు అడుగుతున్న వాళ్ళు వచ్చారనుకో, బాబు 10 రూపాయలు ఇవ్వండి, ఏం చేస్తాం? పో అని అంటామా? ఇచ్చింది పో అంటామా? 10 రూపాయలు ఇచ్చి పంపిస్తామా అంటే 10 రూపాయలు ఇచ్చి పంపించేస్తామంటే, రోడ్డు మీద నువ్వు పక్కన ఉన్నావు, నేను నీకు ఇద్దామని 100 రూపాయలు ఇవ్వని అడుగుతుంటే తర్వాత ఇస్తా అని తిప్పుకొని 3 సార్లు అడిగినా సరేలే అని చెప్పి లోపలికి వచ్చి నాకు ఇస్తాను అనుకుంటా, వద్దని చెప్పి అక్కడ అంటే తన భార్యను అయ్యుండి 100 రూపాయలకి నేను తన చుట్టూ అడుక్కు తినేదానికంటే హీనంగా తిరగాల? నా భర్త సొమ్ము మీద నాకు హక్కు లేదా? నాకు బాధను పెంచదా? ఆ 100 ఇస్తున్నప్పుడు కూడా 100 రూపాయలు చూసినప్పుడు తన ఫేస్ని ఆ 100 తప్ప నేను ఆయన ఫేస్ కూడా చూడలే. చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చేసింది నాకు. చెబుతాను, నాకు ఈ 100 కోసమే కదా తిరిగాను అని.
నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి నాకు ఆ సిచ్యువేషన్లో మాత్రం. పోనీలే దానిదేముంది, ఆయన ఏ చిరాకులో ఉన్నారు, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఉంటారు కదా, ఆ చిరాకులో ఏదో అట్లా జరిగిపోయి ఉంటుందిలే అని నేను అన్నా. అంతే. అలా కాదు, నీకు అర్థం కాదులే అని. బట్ నాకు అర్థమైంది. బట్ నేను ఏదో మరి బాధపడుతున్న వాళ్ళని బాధ పెట్టడానికి అవునే నిజమేనే అని అనలేం కదా, అని అనకుండా ఇలా అనేసాను అనమాట. కానీ నాకైతే ఈ సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఏ అమ్మాయికైనా సరే ఓన్గా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలని ఉంటుంది. ఏ అమ్మాయికైనా ఉంటుంది, అర్థమవుతుందా? అయినా వాళ్ళు ఎర్న్ చేసుకొని ఉంటుంది. బట్ ఏమవుతుందని అంటే బయటికి పోలేరు కొంతమంది. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉండొచ్చు, పిల్లలకు తల్లి అవసరం కోసం తను కోల్పోయి ఆ పిల్లల కోసమే ఇంట్లో అలా ఉంటుంది ఒకటి. లేదనంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, అలసిపోయి వస్తారు. అలసిపోయి వచ్చేటప్పుడు ఇప్పుడు తనేం చేయాలి? అలసిపోయి వచ్చినప్పుడే ఓ మంచినీళ్ళు ఇవ్వడం, టీ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తుంది. అలా ఇంటిని చూసుకొని పిల్లల కోసము, హస్బెండ్ కోసము ఏదో ఒకటి వాళ్ళ కోసం లైఫ్ని సాక్రిఫై చేస్తారు. సాక్రిఫై చేసి ఉండిపోతున్నారు. వాళ్ళకి అదర్ అర్నింగ్ ఏం లేదు. అసలు చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఏం పని పాట చేయకుండా ఇంట్లోనే కూర్చున్నారు అనుకోండి, ఇంట్లో కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఫుడ్ కానివ్వండి, ఇల్లు ఎక్కడొక్కడ నీట్గా ఉండడము, బట్టలు గిన్నెలు అన్నీ ఎక్కడొక్కడ నీట్ అవుతున్నాయి అంటే ఆ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టే కదా హౌస్ వైఫ్స్. అసలు బెస్ట్ వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నారంటే నేను హౌస్ వైఫే అంట. ఎందుకంటే ఇల్లు, పిల్లలు, భర్తని అన్నింటినీ సమానంగా చూసుకుంటారు వాళ్ళు. అన్నప్పుడు వాళ్ళు అడగక ముందే వాళ్ళకి అవసరం ఉంటుందేనని తెలుసుకొని 1,000 2,000 నెలకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు అడిగి వాళ్ళు చుట్టూ తిరుక్కోవాలన్నా అది కరెక్ట్ కాదు. నాకైతే మంచిగా అనిపించలేదు నిజంగా. వాళ్ళు వాళ్ళ లైఫ్ని వదిలేసి వాళ్ళు కోల్పోయినప్పుడే కదా మనకు అన్నీ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎలా వాళ్ళకి వదిలేస్తాం? కరెక్ట్ కాదు కదా. ఏమో 100 200 ప్రణవ్ ఒక 100 200 ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ దానికి ఊరికే వాళ్ళు అడిగేదాకా తిప్పించుకోవడము భగవంతుడి దగ్గర నాకు. లేదంటే నార్మల్గా డే టైంలో చిన్న పిల్లలతోని, ఈవినింగ్ టైంలో ట్యూషన్ పిల్లలతోని అలా టైం పాస్ అయిపోతుంది. మనీ కూడా కొంచెం మేనేజ్ చేసుకుంటా, నా అవసరాల వరకు నేను యూజ్ చేసుకొని కొంచెం అంతో ఎంతో మా ఆయనకి ఇంటి అవసరాలలో సహాయం చేస్తూ ఉంటాను. బట్ నాకెప్పుడు ఈ అవసరం ఇలాంటి పరిస్థితి రాలేదు. బట్ వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఒకవేళ ఒక వర్కింగ్ ఉమెనే ఉందనుకోండి, పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంట్లోని అంట్లు తోమడం, బట్టలు ఉతుకోవడం కొంచెం పని అయిపోతుంది. పని కొంచెం ఎవరికైనా పని అమ్మాయికి మాట్లాడుకుంటారు. ఆ బట్టలు సాఫ్ చేయడానికి కానీ, ఈ గిన్నెలు సాఫ్ చేయడానికి, ఈ ఇల్లు ఇవన్నీ కూడా సాఫ్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఇంట్లో బయట ఊడవని ఇంకో ఈ బట్టలకు అన్నిటికీ కలిపి మినిమం కొంతలో కొంతన్నా ఒక 3,000 అనే ఇవ్వాలి. తక్కువలో తక్కువ 3,000 అన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇల్లు గుమ్మలు కూర్చి బట్టలకి గిన్నెలకి అన్నిటికీ కలిపి తక్కువలో తక్కువ. ఎంత తక్కువ కోసం 3,000 కంటే ఇంకా తక్కువ అయితే రారు. 3,000 పోతుంది. మన అదే 3,000 అలా లేకుండా ఇవన్నీ చేస్తారంటే వీళ్ళకి ఆ 3,000 ఇవ్వడానికి ఏమన్నా పెద్దనా? ఏ మనీ ఆన్ చేసుకోరు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఇదే జీవితం అనుకోని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. మరి అలా త్యాగం చేసిన అమ్మాయిల గురించి నెలకి ఎంత అమౌంట్ తీసుకో అని చెప్పి ఇవ్వడానికి ఏమి అంతమందికి ఇస్తలేరు డబ్బులు. ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టలేరు. ఆ ఖర్చు పెట్టేది భార్యకి ఇస్తే ఏమవుతుందంట? అలా ఎప్పుడు భార్యకి తిప్పించుకోకూడదు. ఎంతో కొంత నీ అవసరం ఉంటుంది, ఇదిగో ఇది ఉంచు, ఈ మనీ ఉంచు, ఇది నీ అవసరానికి యూజ్ అవుతుంది, లేకపోతే ఇంటికన్నా ఖర్చు పెడతావు కదా. ఏ వర్కింగ్ ఉమెన్ అన్నా, ఏ హౌస్ వైఫ్ అయినా ఎవరు కూడా వాళ్ళు సంపాదించిన దగ్గర ఉన్న డబ్బులు కానీ వాళ్ళ దగ్గర ఏది రూపాయి ఉన్నా కూడా అది ఆ ఇంటికి, ఆ పిల్లలకి, ఆ హస్బెండ్కి తప్ప అదర్ ఏ ఖర్చు ఉండదు. దాచిపెడతారు. దేనికి దాచిపెడతారు? సడన్గా పెద్ద అవసరం ఏమన్నా వస్తే గబుక్కుమన్న భర్త చేతుల్లో లేకపోతే నేను తీయగలగాలి అనే థాట్తోనే దాచిపెట్టుకుంటారు. వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నప్పుడు మనకేమవుతుంది? హస్బెండ్స్కి ఏమవుతుంది? ఇస్తే 1,000 2,000 ఆ టైం చేతులు పెట్టేస్తే ఏమవుతుందంట? ఒకరు మిగిలిన ఎవరేం దుబారా ఖర్చులు చెయ్యరు. రూపాయి పోగేసుకొని ఏదో ఒక రోజు మళ్ళీ ఇంటి అవసరాలకో, పిల్లలకో, హస్బెండ్కో వాళ్ళకే ఇస్తారు లేని పరిస్థితి ఇంట్లో వచ్చినప్పుడు.
అసలు చెప్పాలంటే ఆడవాళ్ళకి ప్రతి సంపాదన, మగాడు సంపాదించే ప్రతి సంపాదన ఆ ఇంట్లో ఉన్న ఆడదానికి తెలియాలి. నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత అది వెనకేసుకుంటున్నాడు, ప్రతిదీ తెలియాలి. తెలిసినప్పుడే ఒకవేళ ఖర్చు ఉంటే అదే అప్పు ఎక్కువ ఉంటే ఖర్చులు అనేవి తగ్గించుకుని ఆదాయం కరెక్ట్గా వెళ్తుంది. ఒకవేళ ఖర్చులు లేవని అనుకోండి, డబ్బులు ఎక్కువ అనుకోండి, ఎలా సేవ్ చేయాలో కూడా తెలుసుకుంటుంది. ప్రతిదీ ఖర్చు తగ్గించాలన్నా, ఖర్చు ఎక్కువ చేయాలన్నా మీరు లావాదేవీలు ఏదైతే అప్పు ఉందో, ఆస్తి ఉందో, ఏదన్నా మీ సంపాదన ఎంత, మీ ఖర్చు ఎంత మొత్తం చెప్పినప్పుడే బాగుంటుంది లైఫ్. అంతే కదా, నా సంపాదన నా ఇల్లు నీకెందుకు, అప్పు ఉంటే తీరుస్తావా, ఆస్తి ఉంటే పంచుకోవడం అంటామా, ఏం లేదు కదా, దాని గురించి నువ్వు ఎందుకు అంత, నీకెందుకు చెప్పాలి, నువ్వెంత నేనెంత అనేటి సంసారాలు ఎప్పటికీ ముందుకు నాకు తెలిసి. అమ్మాయిల అవసరాలు అర్థం చేసుకొని ఇచ్చిన ఇల్లే బాగుంటుంది. ఆ అమ్మాయికి ఒక ఇష్టం, ప్రేమ ఏర్పడుతుంది. అదే నా భర్త సంపాదన, నాకు ఇంత ఇస్తున్నాడు మంత్లీ, నాకేముందులని అనిపిస్తుంది. రూపాయి కూడా ఇవ్వకుండా వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. 10 రూపాయలకి ఇలా చేచాపుకొని కూర్చోవాలంటే ఏ అమ్మాయికని బాధ అనిపించదా? నేను ఇంట్లో ఇంత చాకరీ చేస్తున్నా, పొద్దున్న లేచి నుంచి ఈవినింగ్, అంటే పొద్దున్న అందరికంటే ముందు లేచి అందరు పడుకున్న తర్వాత పడుకొని ఇంటినో పిల్లలనో ప్రతిదీ, పిల్లలు స్కూల్కి పంపించాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, వాళ్ళకి స్నాక్స్ రెడీ చేయాలి, లంచ్ రెడీ చేయాలి, వాళ్ళ బట్టలను పిండాలి, వాళ్ళ కోసం మగుడు కోసం అందరి కోసం తాపత్రయపడి కష్టపడి ఆమె లైఫ్ని ఆమె త్యాగం చేస్తుంటే ఆమెకు 10 రూపాయలు ఇవ్వడానికి ఎన్ని అవసరాలు తీర్చుకోవట్లేదు, ఎన్ని అవసరాలకు డబ్బులు వాడుకోవట్లేదు. ఇన్నిటికి మనిషి ఇప్పుడు అన్నీ తన లైఫ్ని తను కోల్పోయి మనకు అన్నీ పెడుతుంటే మనమేమో రూపాయి కూడా ఇవ్వకుండా వదిలేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పు. అట్లా నాకైతే మంచిగా అనిపించలేదు. అదే నేను మీకు చెప్తాను అనుకున్నాను. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది తను చేసింది? హౌస్ వైఫ్కి ఇవ్వాలా లేదా డబ్బులు? చెప్పండి మీరే. నాకైతే నచ్చలేదు, అందుకే మీకు చెప్తామని చెప్పాను. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.